నేనే ఆల్ఫా ఒమేగా, నేనే మొదటివాడను కడపటివాడను, నేనే ఆదిను అంతమునయున్నాను అని. అంత మాత్రమే కాదు, యావే ప్రభు యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. నేనే మొదటివాడను కడపటివాడను, నేనే ఆదిను అంతమును, నేనే ఆల్ఫాను ఒమేగాను. అంటే నేనే నేనే నేనే, ఐయామ్ హూ ఐయామ్, నేనే అని దేవాదేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట నేనే నేనే నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అంటే దేవుడు అంటున్నాడు నేనే నేనే నేనే, నేనే ఉన్నవాడను, రానున్నవాడను, రాబోతున్నవాడను, ఆది నుండి అంతం వరకు ఉన్నవాడను, నేనే ఆల్ఫాను ఒమేగాను, నేనే మొదటివాడను కడపటివాడను, నాకు పుట్టుక లేదు, నాకు చావు లేదు, నేను అన్ని వేళల యందు ఉన్నాను. ఆమేన్. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఇప్పుడు మమ్ము పోలి మానవుని చేద్దాము అని అన్నారు. మమ్ము అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మనకి కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఇంత గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్న మన దేవుడైన యేసయ్యకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ పిత సర్వేశ్వరుడు ఆజ్ఞాపిస్తాడు. పుత్ర సర్వేశ్వరుడు యొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను, అగాధ జలములపై దేవుడి ఆత్మ అలడాడుచుండెను. దేవుడు ఒక మాట పలుకగానే వెలుగు కలిగెను. ఆమేన్. మాట అనగా వర్డ్, వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుడైన యేసుప్రభుల వారు మానవుడిగా మన మధ్యలో నివసిస్తున్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనము. ఆ దేవుడైన యేసుప్రభుల వారికి రూపం ఉంది అని, ఆ రూపం ఏంటి అనంటే, ఇదిగో నేను దివ్య సప్రసాదనాథుడిగా మీలోకి వేంచేసి వస్తాను, నేనే జీవాహారమును, నేనే జీవాహారమును. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనము, నేనే జీవాహారమును అని దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. దివ్య సప్రసాదనాథుల్లో ఉన్నది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే అనే సత్యాన్ని మన కనతలి కథోలిక శ్రీసభ ఇది విశ్వసిస్తుంది. దీన్నే ప్రపంచానికి ప్రకటిస్తూ ఉంది.